హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్ని. మనం సరాసరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కదిలించింది. ట్రేడ్ రూట్లు, ఎనర్జీ సప్లైలు, కమోడిటీ చైన్లు డిస్టర్బ్ అయ్యాయి. ఎక్స్పర్ట్స్ లాంగ్ టర్మ్లో జీడిపికి మోర్ దాన్ 3% డ్యామేజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. కానీ షార్ట్ టర్మ్లో ముఖ్యంగా ఎనర్జీ డిపెండెంట్ అండ్ ఇంపోర్ట్ రిలయంట్ దేశాల్లో ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా ఉంటాయని అంటున్నారు. యుద్ధం మొదలైన తర్వాత ఆయిల్ ప్రైసెస్ 25 నుంచి 30% పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆల్మోస్ట్ $95 to $100 పర్ బ్యారెల్ అవ్వగా ప్రస్తుతం $120 వరకు అయింది. ప్రీ వార్ ముందు సిచ్యువేషన్ వరకు $70 ఉండేది. ఇరాన్ 20% గ్లోబల్ క్రూడ్ ఎక్స్పోర్ట్ సస్పెండ్ చేసింది. అండ్ యూరోప్ లో నేచురల్ గ్యాస్ ప్రైసెస్ డబుల్ అయ్యాయి. ఎయిర్లైన్స్ షిప్పింగ్ కాస్ట్ 10 to 15% పెరిగాయి. అండ్ ఎయిర్ ఫేర్ చార్జెస్ కూడా ఆల్మోస్ట్ $50 to $100 ఎక్స్ట్రా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. భారతదేశం లాంటి ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఇంపోర్ట్ బిల్స్ పెరుగుతున్నాయి. ఇండియా 85% ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. కాబట్టి ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్ రావచ్చు అని, అది 5 to 7% గా ఉండొచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇక ఫుడ్ సప్లై అండ్ ధరల గురించి చూస్తే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఆల్మోస్ట్ 30% గ్లోబల్ ఫర్టిలైజర్ ఎక్స్పోర్ట్స్ ని హ్యాండిల్ చేస్తుంది. ఆసియాలోని ప్లాంటింగ్ సీజన్ కి రిస్క్. అంతేకాకుండా ఫర్టిలైజర్స్ ప్రైజెస్ ఆల్మోస్ట్ 20 to 30% పెరిగాయి. 2 to 3 వీక్స్ లో గల్ఫ్ అండ్ ఆసియా దేశాల్లో ఫ్రెష్ ప్రొడ్యూస్ షార్టేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా వనరబుల్ ఏరియాస్ లైక్ ఆఫ్రికా, సౌత్ ఏషియా లాంటి పూర్ కంట్రీస్ లో ఫుడ్ షార్టేజ్ రిస్క్ చాలా ఉంది. వీట్, రైస్ ప్రైసెస్ 5 to 10% పెరగనున్నాయి. యుఏఈ వంటి దేశాల్లో స్టాక్ పైల్ చేయకండి అని, స్టేబుల్ సప్లై ఉన్నాయని అష్యూరెన్స్ ఇచ్చింది. కాగా ఇండియా టాప్ ఫర్టిలైజర్ ఇంపోర్టర్. ప్లాంటింగ్ డిలేలు మరియు ఖరీఫ్ క్రాప్ ఈల్డ్లు 5 to 10% తగ్గవచ్చు అని, ఫుడ్ ఇన్ఫ్లేషన్ ప్రస్తుతం 5% నుంచి 6 to 8% గా పెరగవచ్చు అని అంచనా. ఇక ఇన్ఫ్లేషన్ గురించి చూసుకుంటే ఎనర్జీ అండ్ ఫర్టిలైజర్ హైక్స్ వల్ల ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ కలిగిస్తాయి. గ్లోబల్ సిపిఐ Q2లో 2026లో 1% వరకు పెరగొచ్చు అని, యుఎస్ అండ్ ఈయూలో ఆయిల్ వల్ల 1 to 2% అండ్ సెంట్రల్ బ్యాంక్స్ రేట్ కట్ ఆఫ్ చేయొచ్చు అని చెబుతున్నారు. ఇండియా అండ్ బ్రెజిల్ లాంటి డెవలపింగ్ ఎకనామీస్ లో 2 to 3% ఇన్ఫ్లేషన్ హైక్ చూపిస్తుంది. యూరోప్ లో స్టాక్ ఫ్లేషన్ అంటే హై ఇన్ఫ్లేషన్ ప్లస్ స్లో గ్రోత్ రిస్క్ ఉండొచ్చు అని చెప్తున్నారు. హౌస్ హోల్డ్ ఇంపాక్ట్స్ చూసుకుంటే గ్రోసరీ బిల్స్ ఆల్మోస్ట్ 5 to 10%, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ 10 to 15% అండ్ లో ఇన్కమ్ ఫ్యామిలీస్ కు చాలా తీవ్రతను కలిగిస్తాయని చెబుతున్నారు. అండ్ అంతేకాకుండా దుబాయ్లోని అబుదాబిలో రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయింది. అబుదాబిలోని అల్ జుబైల్లోని 4 bedroom ఫ్లాట్ ధర ఒక గంటలో 7.3 కోట్లు తగ్గిందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. కాగా ఇరాన్ ఇప్పటి వరకు యుఏఈపై 1000కి పైగా మిజైళ్లు, డ్రోన్లతో దాడి చేసింది. దీంతో బిలియనియర్స్ సేఫ్టీ కోసం దుబాయ్ వదిలి సింగపూర్ షిఫ్ట్ అయి అక్కడే పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ గురించి చూస్తే ఇరాన్ అండ్ గల్ఫ్ దేశాలు 15 to 20% గ్లోబల్ పొటాషియం మరియు యూరియా సప్లై చేస్తుంది. ఎక్స్పోర్ట్స్ హాల్ట్ వల్ల ప్రైసెస్ 25% వరకు పెరిగాయి. ఆసియా ఫార్మర్స్ లైక్ ఇండియా, ఇండోనేషియాలకు మార్చ్ ఏప్రిల్లో ప్లాంటింగ్ సీజన్ ముందల ఇది చాలా ఎఫెక్ట్ అని చెప్పుకోవాలి. ఫర్టిలైజర్స్ యూస్ తగ్గితే కార్న్ మరియు సాయిల్ ఈల్డ్స్ 10 to 15% తగ్గొచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ సీడ్ ప్రైజెస్ స్టేబుల్ ఉన్నా కానీ లాజిస్టిక్ డిలే ఇంపాక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. యుఏ అండ్ ఇండియాలో 3 నుంచి 6 నెలల వరకు స్టాక్ పైల్స్ ఉన్నాయని, వాటిని ఉపయోగిస్తామని చెప్తున్నారు. కానీ యుద్ధం 1 నెల కన్నా కొనసాగితే ఇది గ్లోబల్ షార్టేజ్ కూడా వస్తుందని అంటున్నారు. ఇక స్టాక్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ చూసుకుంటే గ్లోబల్ స్టాక్స్ మార్చ్ 5వ తారీఖు నుంచి 3 to 5% డౌన్ గా ఉంది. సెన్సెక్స్ 2 to 4% పడిపోయింది. అండ్ ఎనర్జీ స్టాక్స్ 5 to 10% ప్లస్ లో ఉన్నాయి. ఎయిర్లైన్స్, ట్రావెల్ వంటివి 5 to 8% లాస్ లో, అగ్రికల్చర్ 3 to 5% లాస్ లో, అండ్ టెక్ అండ్ కామర్స్ 2 to 4% లాస్ లో ఉన్నాయి. క్రిప్టో కరెన్సీ లైక్ బిట్ కాయిన్ 5% డిప్ అయింది, బట్ గోల్డ్ 3% హైక్ అయింది. ఇక ఓవరాల్ ప్రభావాలు చూసుకుంటే వరల్డ్ వైడ్ వార్ రిస్క్ వల్ల 20% గ్లోబల్ ట్రేడ్ మూసివేశారు. మిడిల్ ఈస్ట్ నుంచి రెఫ్యూజీలు యూరోప్ అండ్ టర్కీలకి వెళ్లి వారికి స్ట్రెయిన్ గా మారొచ్చు. ఎన్విరాన్మెంటల్ గురించి చూసుకుంటే రీరూటెడ్ షిప్స్ ఎమిషన్స్ 10% పెరగొచ్చని, గల్ఫ్ లోని ఆయిల్ స్పిల్స్ పొటెన్షియల్ అని చెబుతున్నారు. ఫుడ్ ప్రైస్ హైక్ వల్ల కంట్రీస్ పర్చేసింగ్ పవర్ తగ్గిస్తుందని, దీంతో
5 కోట్లకు మందికి పైగా మాల్ న్యూట్రిషన్ బారిన పడొచ్చని యుఎన్ అంచనా. బట్ పాజిటివ్ నోట్స్ చూసుకుంటే రెన్యూవబుల్ ఎనర్జీకి పుష్ స్టార్ట్ వస్తుందని అండ్ రష్యా అండ్ యుఎస్ఏ హై ఆయిల్ ఎక్స్పోర్ట్స్ తో గెయిన్ అవుతారు అని అంచనా. ఈ యుద్ధం 3 నెలల కన్నా ఎక్కువ కొనసాగిస్తే గ్లోబల్ ఇన్ఫ్లేషన్ 2 to 4% అండ్ జీడిపి 1% కట్ అవుతుంది అని చెప్తున్నారు. సరిగా ఈ వీడియో కింద మరి నా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ కూడా చేయండి. సరే మరి మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.